కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇప్పుడు మనము కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం ఈరోజు హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చింది. ఎస్, హరిశ్చంద్ర ఘాట్ అనేది ఇక్కడున్న అన్ని ఘాట్లలో బాగా పేరు పొందిన ఘాట్లలో అది ఒకటి. దీని యొక్క చరిత్ర చాలా పెద్దది, చాలా విశిష్టమైనది. చాలామందికి తెలవకపోవచ్చు. ఆ చరిత్రని ఇప్పుడు విందాం. స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఆ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మన తెలుగువారైన భైరవ స్వామి నన్ను కలిసారనమాట. సో ఆయనే చెప్తారు ఇక్కడ అసలు ఏంటి చరిత్ర, ఈ ఘాట్ యొక్క విశిష్టత ఏంది అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం అమ్మా. మీరేం చెప్తారు, అసలు ఏంటి దీని చరిత్ర? మొట్టమొదట మణికర్ణిక ఘాట్ అనేటువంటిది దీన్నే. హరిశ్చంద్రుడు వచ్చిన తదుపరి దీని హరిశ్చంద్ర ఘాట్కి పేరు పిలవడం జరిగింది. శ్రీరామచంద్రుడికి 39వ తాతగారు పృథ్వీగానికన్నా పూర్వం ఉన్నటువంటి ఈ యొక్క ఘాట్. ఒకసారి ఇంద్రసభ జరుగుతుంది. ఇంద్రసభలో హరిశ్చంద్రుడు గొప్పవాడు, అబద్ధమాడడు, స్త్రీకి దూరంగా ఉంటాడు, ఆమెకి ఏకపత్ని వ్రతుడు అని సభలో వశిష్ఠుడు హరిశ్చంద్రుని అతీతంగా పొగుడుతుంటాడు. అక్కడ విశ్వామిత్రుడు అదే సభలో ఉంటాడు. నేను ఎలాగైనా హరిశ్చంద్రుడి చేత అసత్యం పలికిస్తానని చెప్పి విశ్వామిత్రుడు వారు భూమండలానికి వస్తారు. విశ్వామిత్రుడు స్వయంగా వెళ్ళి ఎంత బతిమాలుతాడు తన కుమార్తెను వివాహం చేసుకోమని. హరిశ్చంద్ర మహారాజు దానికి అంగీకరించడు. ఆ కోపంతో అయినా మరో సందర్భంలో హరిశ్చంద్ర మహారాజు వద్దకు వెళ్ళి, హరిశ్చంద్ర నేను హోమం ఆచరిస్తాను, నాకు కొంత ధనం కావాలని కోరుతాడు. హరిశ్చంద్రుడు దానికి అంగీకరిస్తాడు. ఇప్పుడు కాదు, నేను మరో సందర్భంలో వస్తాను, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్తాను, ఈ ధనం యావత్తు కూడా నీ దగ్గరే ఉంచని చెప్పి తన రాజ్య సంపద యావత్తు కూడా దారాదత్తం చేసుకుంటాడు. అప్పుడు ఈయన ఏంటంటే గతంలో దానం చేసినటువంటి సంపద ఈయన దగ్గరే ఉంటుంది, అది కూడా దారాదత్తం చేసేస్తాడు. దారాదత్తం అయిపోయిన పిమ్మట మళ్ళీ విశ్వామిత్రుడు కోరుతాడు, నేను హోమం చేస్తామనుకుంటున్నాను కదా, గతంలో నీ వద్ద సంపద దాచాను, ఆ సంపద నాకు ఇస్తావా, నా కుమార్తెను వివాహం చేసుకుంటావా అంటాడు. అయ్యా నా రాజ్యం యావత్తు నీకే ఇచ్చేసానంటే దానికి దీనికి సంబంధం లేదు, నా పాత బాకి నాకు తీర్చవలసింది చెప్పి విశ్వామిత్రుడు కోరుతాడు. లేదా రాజ్యాన్ని విడిచిపెట్టి పోమని చెప్తాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా నక్షత్రుడు తన శిష్యుడు నుండి ఈ హరిశ్చంద్రుడి వద్ద ఎలాగైనా నా బాకీ నాకు రాబట్టుకు రమ్మని చెప్పి హరిశ్చంద్రుడితో సమానంగా చంద్రమతి, లోహిదాసుడు ముగ్గురు నడుస్తుండగా కాశీ మహాక్షేత్రానికి చేరుతారు. తన భార్యని వేలం వేసి తన యొక్క గురువుగారు అప్పుడు వేలం వేస్తాడు. నక్షత్రుడు అడుగుతాడు, మా గురుగారు అప్పు తీర్చేశావు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు అడవులు అంట, కొండలంట, గుట్టలంట, కోనలంట నీతోనే తిరిగాను, నా సంగతి ఏంటి, నా అప్పు ఏంటి అడుగుతాడు. అయ్యా నా భార్య పిల్లని నమ్మాను, రాజ్యాన్ని గురువుకి దారాదత్తం చేశాను, నా వద్ద ఏమీ లేదు, నేను ఏం కావాలో చెప్పను అంటాడు. నీకు నువ్వు అమ్ముకోమని చెప్తాడు. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహు అనేటువంటి ఒక కాటి కాపరి, ఆయన కూడా శివస్వరూపుడే, ఇదంతా శివమాయతో చేరినటువంటి విధానం దేవత కూడా. ఆయన ఈ యొక్క హరిశ్చంద్రుడిని కొనుక్కుంటాడు. కొనుక్కొని పిమ్మట ఆయన ఒక కుండని, ఒక కర్రని, నల్ల బట్టనిచ్చి హరిశ్చంద్ర నువ్వు వెళ్ళి రోజు తాటికల్లు తెమ్మని చెప్తాడు. ఈ తాటికల్లు తెచ్చి వీరదాసుడికి ఇచ్చి ఈ శ్మశానం దగ్గర కాపలా కాస్తుంటాడు. ఆ కాటి సొంకం తీసుకొని ఇక్కడే కాపలా కాస్తూ ఇక్కడే తిండి తింటూ మహాచక్రవర్తి భూమండలాన్ని పాలించిన మహారాజు సత్యదేశ్వరుడయ్యి ఈ శ్మశాన ప్రాంగంలో కాపలా కాస్తుంటాడు. ఈ హరిశ్చంద్రుని యొక్క భార్య అయిన చంద్రమతి తన కుమారుడికి దర్భగడ్డి కోసుకురమ్మని కుమారుని పంపిస్తుంది. ఆ కుమారుని ఒక పాము కాట వేస్తుంది. కుమారుని మరణిస్తాడు లోహిదాసుడు. ఎవరు ఈ సహాయం లేరు, చితికి కర్రలు కూడా పేర్చవలేక ఆమె అన్ని చోట్ల ఏరుకుంటూ ఎతుక్కుంటూ కర్రలు చితి పేర్చి ఆ చితి మీద తన కుమారు యొక్క కలేబరను పెడతాది. అప్పుడు హరిశ్చంద్రుడు వస్తాడు.
ఎవరమ్మా ఈ అర్ధరాత్రి వచ్చావు, ఈ అర్ధరాత్రిలోపు ఈ కుమారుని ఎందుకు తీసుకొచ్చావు, కనుక ఈ దహన సంస్కారానికి నాకు కొన్ని దినుసులు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, బత్యం ఇవ్వాలి, కొంత దక్షిణ వాళ్ళని కోరుతాడు. అయ్యా నా వద్ద ఏమీ లేదు, నేను నా భర్త హరిశ్చంద్ర నా భర్తను చెప్పదు, నా భర్త కష్టాల్లో ఉన్నాడు, నేను దాసిగా ఉన్నాను, నా కుమారుడు చనిపోయాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాటి సుంకం చెల్లించిన ఎడలా ఈ శవాన్ని పారవేస్తాను తప్ప నువ్వు ఇక్కడ దహన సంస్కారం చేయని ఈయన ఇబ్బంది పెడతాడు. హరిశ్చంద్ర మహారాజు తన భార్యని ఆయనకు తెలియదు, తన భర్తను ఆమెకు తెలియదు. ఇప్పుడు అడుగుతాడు, నీ మెడలో ఆ మంగళసూత్రం ఉన్నది, అది అమ్మి నా సుంకం చెల్లించమని కోరుతాడు. ఆ యొక్క శతిమానం వశిష్ఠుడికి మరియు హరిశ్చంద్రుడు తప్ప మూడో వ్యక్తికి శతిమానం కనబడదు. అప్పుడు గుర్తుకు వస్తుంది, ఈయన కాటి కాపరు కాదు, నా భర్త హరిశ్చంద్ర మహానుభావం చెప్పి ఈమెమో నాదా నేను చంద్రమతి దేవిని, నీ కుమారుడు దర్భగడ్డ కోయడానికి వెళ్ళి పాముగడ్డ చనిపోయాడు అని ఈ విధానం యావత్తు కూడా చెప్తాడు. అప్పుడు ఈమె సామాన్య నిమిత్తం బయటికి వెళ్ళి వస్తుంది. రాజభటులు తీసుకువచ్చి ఈమె యొక్క శిరస్సు ఖండించమని రాజభటులు హరిశ్చంద్రుడికి ఆజ్ఞాస్తారు. హరిశ్చంద్ర చక్రవర్తి ఎన్ని విధాలు చెప్తాడు, ఈమె నా భార్య చంద్రమతి, చంద్రమతి మాకు తెలియదు, రాజ్యాజ్ఞ పాటించమని చెప్పగా అప్పుడు తన భార్యను చంపడానికి కత్తి వెతుతాడు హరిశ్చంద్ర మహారాజు. సత్యముకే హరిశ్చంద్ర వంశము అంతరించును గాకన్నటువంటి ఒక శ్లోకం పాడుతూ, ఒక పద్యం పాడుతూ ముందుగా చంద్రమతిని చంపడానికి ఖడ్గాన్ని ఎత్తాడు. ముందుగా వశిష్ఠుడు వస్తాడు, ఆగమని చెప్తాడు, నేను సత్యదీక్ష పరాయణ్ణి, సత్యదీక్షకే నేను నా భార్య నా కుటుంబం అంతా అంతరించిపోయింది, నా వంశం అంతరించిపోయింది, కానీ నా సత్యదీక్ష కావాలి అని మళ్ళీ రెండోసారి కత్తి వెతుతాడు. విశ్వామిత్రుడు వస్తాడు, హరిశ్చంద్ర నా తప్పును క్షమించు, నా కూతురు వివాహం చేసుకోలేదని వశిష్ఠుడిని సభలో పోయినంత కారణం చేతన నిన్ను అవమానపరచని తప్పు చేశాను, క్షమించమని వారు కూడా కోరుతాడు. ఇంకా మూడోసారి చంపడానికి సిద్ధపడితే సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఈ ప్రాంగణంలో అడుగు పెడతాడు. హరిశ్చంద్ర ఆగాగని ఆయన అడుగుపెట్టే ఈ ప్రాంగణంలో ఆవగింజంత లింగం పుట్టినది, శ్మశాన బాబా అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఏలినాటి శని, అష్టమ శని, శని మహర్దశ, అంశ ఆరూఢ గ్రహచక్ర ఇత్యాది దోషాలు ఎన్ని ఉన్నా కూడా ఈ ప్రజోష్కాలము అంటే రాత్రి 9 గంటల తర్వాత తెల్లవారు 3 గంటలు ఆ ప్రాంగంలో పరమేశ్వరుడు తెలివేసి ఉంటాడు. ఇక్కడ స్వామివారికి అభిషేకం మందుతో అభిషేకం చేస్తారు, గంజాయి ధూపం వేస్తారు, బొంగు నైవేద్యం పెడతారు, మాంసం నైవేద్యం పెడతారు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబుకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమత్ మహాదేవాయ నమః. చూసిండ్రు కదా, హరిశ్చంద్ర ఘాట్లో ఇన్ని మెట్ల పైన ఆ పైన లింగం ఉంది కదా, రాగి తొడిగిచ్చిండ్రు ఆ లింగానికి. అయితే ఆ శ్మశాన్ బాబాకి ఎదురుగా ఇక్కడ ఒక హోమగుండం ఉంది చూడండి. ఈ హోమగుండం చూస్తే యాక్చువల్గా రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ ప్రాంతంలో అఘోరాలు, దిగంబరాలు, మళ్ళీ నాగసాధువులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే ఆ హరిశ్చంద్ర ఘాట్లో కాలుతున్న శవాలు ఉంటాయో అందులో నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ హోమం చేయడం జరుగుతుందంట. హరిశ్చంద్ర ఘాట్కి అంటే హరిశ్చంద్రుడికి గుడి కట్టినరు. ఆయన ఎంతో సత్యవంతుడు. త్రేతాయుగం కన్నా ముందు నుంచి ఉన్న ఒక మహారాజు పేరు కలియుగమైన ఈ కాలానికి గొప్పగా వినిపిస్తుంది అని అంటే ఆయన యొక్క ఖ్యాతి అర్థం చేసుకోవచ్చు. హరిశ్చంద్రుడు ఆయన ఇందాక మనం విన్న కథలో కత్తి పట్టుకొని భార్యను చంపడానికి, అంటే భార్యని చంపడం ఇష్టం లేకున్నా పాపం అంతటి హరిశ్చంద్రుడు ఒకరి మాటకి లొంగి ఉండే వ్యక్తి కాబట్టి అక్కడ నుంచొని ఉన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టిండ్రు. ఆ పక్కన భార్య, ఆ మధ్యలో అమ్మవారు కనిపిస్తుంది మీకు. హరిశ్చంద్రుడు ఈ కాటికి కాపలు కాసినప్పుడు ఆయన మొట్టమొదట ముట్టించిన చితి ఏదైతే ఉందో ఆ చితి అక్కడుంది. సో ఆ చితి ఎప్పుడు మండుతుంటుంది, అది ఆరకుండా అక్కడ ఒకరిద్దరు కాపలా ఉంటారు. సో అక్కడి నుంచి కట్టె ముట్టించుకొచ్చి
ఇక్కడ నా వెనకాల కాలుతున్నాయి చూస్తుండ్రా, ఆ విధంగా చిత్తుల్ని ముట్టిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇన్ని చిత్తులు కంటిన్యూస్గా కాలుతున్నా చుట్టూ ఎంతమంది జనాలు కూర్చొని ఉన్నారో చూడండి. ఏ ఒక్కరికి కూడా వాసన కూడా రాదు. అంటే చితి మండుతుంటే ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రానే రాదు. ఈ మేకలన్నిటినీ కూడా ఎవరైతే శవాన్ని తీసుకొస్తారో ఆ శవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు చితి ముట్టించిన వాళ్ళకి, ఈ కాటి కాపలుగా ఉన్న వాళ్ళకి మేకల్ని చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారంట. ఆ మేకల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఇక్కడ విచిత్రం ఏంది అని అంటే ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఈ గంగా నీరు ఏదైతే ఉందో ఆ గంగా నీరులో వచ్చిన శవాన్ని యాజ్ ఇట్ ఈస్గా ముంచి అట్లా లేవట్టి తీసుకొచ్చి కట్టెల మీద వండబెట్టి కాలిస్తే అది అంతగానం అంటుకుంటుంది. చూడండి అసలు ఎంత అంటుకుందో, అది అసలు ఎంత పెద్దగా మంటలు ఎగుస్తుందో. పెట్రోలు, కర్పూరము, నెయ్యో, నూనెనో ఏదో పడాలి చితిల, కానీ అది ఏవీ లేకుండా మీది నుండి శవాన్ని తడి చేసి ముద్దగా పచ్చిగా గంగలో ముంచి కట్టెల మీద పెట్టి కాలిస్తే అట్లా మండుతుంది. అంటే ఏదో విశేషం ఉందన్న విషయం అర్థమవుతుంది కదా ఇక్కడ. అదే ఈ హరిశ్చంద్ర ఘాట్ గొప్పతనం. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. మణికర్ణిక ఘాట్లో కూడా ఇట్లనే చితి మండుతూ ఉంటుంది అంటారు కదా, మరి తేడా ఏంది అనే డౌట్ రావచ్చు మీకు. హరిశ్చంద్ర ఘాట్ల ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శవాలు వస్తే వాళ్ళ శవాలు కాలుతాయి అనమాట. మణికర్ణిక ఘాట్కి ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఇక్కడ ఒకవేళ అనుకుంటే ఇక్కడ మణికర్ణిక ఘాట్కి తీసుకొచ్చి అక్కడ చితి ముట్టిస్తారనమాట. అది తేడా. చూసినరా ఆ అఘోరాది ఫోటో చూసినరా? ఈ అఘోరా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటాడు అనమాట రాత్రిపూట. ఆయన కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారు చాలామంది. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. ఇవి హరిశ్చంద్ర ఘాట్లోని ముచ్చట్లు చూసారు కదా. ఇట్లా ఇంకా కాశీలో మీకోసం సుమన్ టీవీ తిరుగుతూనే ఉంది. ఈ కార్తీక మాసం అంతా ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి చూస్తూనే ఉండండి. కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమం, దీన్ని స్పాన్సర్ చేస్తున్నది వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.